జై తెలంగాణ, జై జై తెలంగాణ. ముందుగా అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అసలు ఈ ఆవిర్భావం అనేది ఎందుకు అంటే, ఫస్ట్ తెలంగాణ రాష్ట్రం ఉండేదా లేకుండా? తెలంగాణ రాష్ట్రం పుట్టక ముందే మనకొక హైదరాబాద్ రాష్ట్రం ఉండే. 1956 స్టేట్ రీఆర్గనైజేషన్ కౌన్సిల్ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని, అది హైదరాబాద్ రాష్ట్రాన్ని భాషల ఆధారంగా కొంత భాగంను మహారాష్ట్రకు, అప్పట్లో ఉన్న ముంబై రాష్ట్రానికి, కొంత భాగాన్ని మైసూర్ ప్రాంతానికి, మరికొంత మిగిలిన ప్రాంతాన్ని ఏమో ఆంధ్ర భాగానికి కలిపిన ఆంధ్ర నాయకులు, అలాగే తెలంగాణలో ఉన్న అగ్రకుల నాయకులు కలిసి జవహర్ లాల్ నెహ్రూ అనే ప్రధానమంత్రి ద్వారా తీర్మానం చేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని, గతంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రాలో కలిపిన వ్యక్తులు వీళ్ళు. అయితే తెలంగాణ రాష్ట్రం అప్పటికే ఉంది. అసలు తెలంగాణ రాష్ట్రం ఎవరిది? ఈ తెలంగాణ రాష్ట్రం 1956లో కలిశాక దాదాపు ఈ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది? 1969 నుంచి స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం. ఈ ఉద్యమం దేనికి స్టార్ట్ అయింది? ఈ ఉద్యమం నిధులు, నియామకాలు, మన భూమి, అంటే ఈ 3 పాలసీ ద్వారా స్టార్ట్ అయింది ఈ ఉద్యమం. ఈ ఉద్యమంలో దాదాపు తెలంగాణ యువత మేలుకొని ఎక్కడెక్కడ అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, దాదాపు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోతే దాని ద్వారా ఏర్పడింది తెలంగాణ. కానీ ఇప్పుడున్న పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైనా దీన్ని మాత్రం జస్ట్ ఏదో కేసీఆర్ సారు అంటే అతని నాయకత్వంలో వచ్చింది, కేసీఆర్ని తెచ్చారు, రేవంత్ రెడ్డి ఏమో సోనియా గాంధీని ఇచ్చింది, ఇలా మాట్లాడడం సరికాదు. ఎందుకంటే 1200 మంది, శ్రీకాంతచారి, కానిస్టేబుల్ కిష్టయ్య, బొజ్జా నాయక్, అంటే ఇలాంటి దాదాపు 1200 మంది తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని మొత్తం త్యాగం చేసే వచ్చిందే తెలంగాణ. అలాంటి తెలంగాణ ఈరోజు ఏమవుతుంది ఒకసారి మనం ఆలోచించాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ తెలంగాణ కేసీఆర్ది కాదు, కేటీఆర్ది కాదు, రేవంత్ రెడ్డిది కాదు, ఈ తెలంగాణ మన యూత్ది. అందుకోసం ఒకసారి యూత్ ఆలోచించాలి. ఈ పార్టీల జెండా ఎవరు పైసలు ఎవరైతే పైసలు పంచుతారో వాళ్ళ జెండాలు మోయకుండా యూత్ ఒకసారి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది ఇతర రాష్ట్రాల పట్ల నుంచి? కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా దోపిడీ చేస్తుంది తెలంగాణను, అది పసిగట్టాలి. పసిగట్టి ప్రతి క్షణం పోరాడుతూనే ఉండాలి. ఒక మనిషి యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే నిజాయితీని తెలుసుకొని అస్తమానం పోరాడుతూనే ఉండడం మనిషి యొక్క అంతిమ లక్ష్యం, అంతిమ జీవితం. మనిషి ఎప్పుడైతే పోరాటం స్టార్ట్ చేస్తాడో మెల్లమెల్లగా అది కాస్త ఉద్యమం అవుతుంది. ఉద్యమై అదొక మార్పుకు కీలకంగా పనిచేస్తుంది. కాబట్టి తెలంగాణలో యువత ఆలోచించాలి. అన్ని రంగాల్లో యువత ముందుకు రావాలి. ఏదో గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుందని కాదు, గవర్నమెంట్ని మనమే ఫామ్ చేసుకునే విధంగా, గవర్నమెంట్కి మనమే కొంత డబ్బులు హెల్ప్ చేసే విధంగా, ఫండింగ్ చేసే విధంగా మనం ముందుకు రావాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై జై తెలంగాణ. నేను మీ నవీన్ రాఠోడ్. థ్యాంక్ యూ.